లేకుంటే చంపేసిపోదును. నీ రంకు మొగుడిని కొట్టగా నన్నెందుకు కొట్టావే మొండ. అందుక నన్ను ముందుకు తోసి తాను గోడ వైపుకు దాక్కున్నాడు. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకి స్వాగతం. పూటకోళ్ళమ్మ లోపలికి వచ్చి గిరీశాన్ని ఏం చేసింది? పట్టేసుకుని తన బాకీ వసూలు చేసిందా? ఆలస్యం చేయకుండా చదివేద్దాం రండి. మధురవాణిని పూటకోళ్ళమ్మ పల్లెవాటలో చీపురుగట్ట దాచిన్ని ప్రవేశింతురు. మధురవాణి: మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిని బెట్టరు కదా. పూటకోళ్ళమ్మ: నీ ఇంట్లో చొరబడ్డాడని వీధుల్లో వాళ్ళు చెప్తే నీ మాట నమ్ముతానా ఏమిటి? ఆ వెధవ ఉంటే నాకేం కావాలి, ఉండకపోతే నాకేం కావాలి? వాడు నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి. మధురవాణి: ఎవడికి ఇచ్చావో వాడిని అడగవమ్మా. పూటకోళ్ళమ్మ: వెధవ కనబడితే సిగపాయి తీసి చీపురు కట్టతో మొత్తుదును. ఎక్కడ దాచామేమిటి? మధురవాణి: నాకు దాచడం కర్మేమి, నేను మొగనాల్ని కాను, వెధవ ముండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మగ మహారాజులా పబ్లిక్గా వస్తాడు. కంటితో మంచం కిందకు చూపును. పూటకోళ్ళమ్మ: మంచం కింద దాగాడేమో. మంచం కిందకు వంగి నీ పరువు బుగ్గైనట్టే ఉంది, లేచిరా. చీపురు కట్ట తిరగేసి రామపంతులను కొట్టును. రామపంతులు: ఓరి నాయనా, నన్నెందుకు కొడతావే దండముండ. మంచం కింద నుంచి పైకి వచ్చి వీపు తణుముకుడును. మధురవాణి: ఆయన్నెందుకు కొట్టావు? నా ఇంటికి వచ్చి ఏమిటి రవ్వ. పూటకోళ్ళమ్మ: అయితే మంచం కిందకెందుకు దూరాడు? మధురవాణి: నీకెందుకా ఘోష, అదో సరసం. పూటకోళ్ళమ్మ: ఇదో చీపురు కట్ట సరసం. రామపంతులు వీపు తడువుకుంటూ: నీ సిగ తరగా ఆడదానమైపోయినావే, లేకుంటే చంపేసిపోదును. నీ రంకు మొగుడిని కొట్టగా నన్నెందుకు కొట్టావే మొండ. అందుక నన్ను ముందుకు తోసి తాను గోడ వైపుకు దాక్కున్నాడు. పూటకోళ్ళమ్మ: ఆ వెధవ కూడా ఉన్నాడు మంచం కింద. కుక్క పైకి రా. సో పూటకోళ్ళమ్మకు దొరికిపోయిన గిరీశం ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.